లేదమ్మా ఈ రోజు దాటితే మంచి రోజు లేదని చెప్పి మంచి రోజులకైతే కాదండి. ఇది ఎవరు చేయమన్నారు? అవును మా జెండా అది ఎందుకు అంటారు? ఎవరు నాటమన్నారు నిన్ను? ఇక్కడ దేవుళ్ళ నుంచి దేవుళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి కానీ. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అటవీ భూమిలో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే దర్గా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో సోమవారం రాత్రి మదనపల్లె మండలం చీకలబైలులో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్టు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీనివాసులు కాదండి, ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, గ్రామం ఉంది కదా, గ్రామంలో పెద్ద ఎవరు సర్పంచ్ ఉన్నారు కదా. ఇది అడవి అని మీకు తెలుసు కదా, మరి ఫారెస్ట్ లోకి ఎట్లా వచ్చారు? కాదన్నా, మీరు ఎవరి అనుమతితో వచ్చి ఇక్కడ చేసినారు చెప్పండి. ఎవరి అనుమతితో వచ్చినారు మీరు ఇక్కడ? ఎట్లా అనుమతి తీసుకుంటారండి? ఫస్ట్ మీరు ఎవరు లోపలికి మిమ్మల్ని రమ్మన్నారు ఇక్కడికి? అసలేం జరిగిందంటే మదనపల్లె మండలం చీకలబైలు గ్రామం దొనబైలు దారిలోని పులిమాను వంక వద్ద ఉన్న అటవీ భూముల్లో దర్గా నిర్మాణానికి కొందరు ముస్లింలు ప్రయత్నించారు. మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కొంతమంది మహిళలు, 10 మంది పురుషులు సోమవారం రాత్రి అటవీ ప్రాంతానికి వాహనంలో చేరుకున్నారు. పూజలు చేసి దర్గా నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే స్థానికులు మాత్రం ఎవరో పూజలు చేసుకుంటున్నారని భావించారు. కానీ అక్కడికి వెళ్లిన ఓ మహిళతో వారు ఇక నుంచి మీరు ఇక్కడ బట్టలు ఉతకరాదని, ఈ ప్రదేశంలో దర్గా నిర్మాణం చేస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆవిడ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ విషయాన్ని స్థానికంగా ఉండే గ్రామస్తులకు చెప్పింది. లేదమ్మా ఈ రోజు దాటితే మంచి రోజు లేదని చెప్పి. మంచి రోజులకైతే కాదండి, ఇదేమన్నా మీ ల్యాండా? మీకేమైనా పత్రం ఉందా? ఎట్లా? ఎవరు? నా ఇంటి కోసం కాదు కదా, మీ అంటే కోసమే కదా. మీరు ఎలా వస్తారండి అడవిలోకి? భక్తి కాదండి, మీరు అసలు ఎలా అండి ఎంటర్ అవుతారు? మేము ఎంటర్ కాలేదే ఇక్కడ. అవును, ఇదెవరు చేయమన్నారు? అవును మా జెండా అది ఎందుకు అంటారు? ఎవరు నాటమన్నారు నిన్ను? అది ఎవరు నాటమన్నారు? ఎవరు నాటమన్నారయ్యా నిన్ను? నాకు ఇక్కడ దేవుళ్ళ నుంచి దేవుళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి కానీ. ఇప్పుడు మీ మసీదు లేక వస్తా నేను చెప్పేది వినండి. మసీదు లేక వచ్చి నేను మా ఆఫీస్ కట్టుకుంటానంటే ఒప్పుకుంటావా? మసీదులోకి ఎట్లా వస్తారు? అదే ఎలా? ఇప్పుడు అదే నేను అడుగుతున్నాను, మీరు ఎలా వస్తారండి? ఎలా వస్తారు మీరు? దీంతో ఎగువపల్లె, చీకులబైలు, జమ్మికుంటపల్లె, దిగువపల్లె ప్రజలు చీకటి పడుతుండగానే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమకు దర్గా నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటూ చెప్పడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో స్థానికులు ఫారెస్ట్, లోకల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ రేంజర్ జయప్రసాదరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉమాదేవి పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సామాగ్రిని, దర్గా నిర్మాణ పనుల కోసం వచ్చిన వ్యక్తులను, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి 9:30 వరకు పోలీసులు అక్కడే పహారా కాశారు. అయితే చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు, నాగమ్మ అనే వ్యక్తులకు సంబంధించి ఆరోగ్యం మెరుగుపడటానికి పూజలు చేసే పేరుతో వారు ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ ఘటనతో మదనపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావాడు అనుకున్నాం, మావాడు ఎలా జెండా పాడతారు చెప్పండి? ఎలా వస్తారు మీరు ఇక్కడికి? మేడం ఫారెస్ట్ ఆఫీసర్ కట్టాల్సిన అవసరం ఏముంది? నైట్ ఎవరు కట్టలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకున్నారు ఇక్కడ? ఉన్నాను. ఎట్లా? అవునమ్మా, నేను పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాను.
ఇప్పుడు మీరు నైట్ లో కట్టలేదా? ఆయన ఏం పని లేవు, ఆయన కొత్తనే కూలి వదిలి వెళ్ళిపోతాడా? ఆయన ఏం పని నీకు? ఎవరు మీరు అన్నారు? ఆయననే పడుకోవాలి ల్యాండ్. మాట్లాడతాను లేదా నిజంగా లేరు, ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడి ఉండండి. గుడివారు మిమ్మల్ని ఏమన్నా కొడతానారా? అడవిలో కట్టకూడదు కదా అని కాదు. అడుగుతాను ఇదే. పని చెయ్యి. అది కూడా ఎత్తి ఉందిలే సుబ్రెడ్డి అన్న సుబ్రెడ్డి అన్నా